అందరికీ నమస్కారం. నా పేరు పెరిసేపల్లి సాయి స్వాతిశ్రీ. జ్యోతిష్య శాస్త్రం అనేది మన భారత సంస్కృతిలో ఎంతో పురాతనమైన, విశిష్టమైన విద్య. కాలచక్రాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహాల ప్రభావాన్ని తెలుసుకోవడానికి మన ఋషులు ఇచ్చిన అమూల్యమైన సంపదే జ్యోతిష్యం. ఇలాంటి వేద జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రజలకు పరిచయం చేసి, అనేక మందికి మార్గదర్శకం ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్కులు డాక్టర్ పిఏ రామన్ గారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈయన వేద జ్యోతిష్యంలో అపారమైన పరిజ్ఞానం కలిగి ఉండి అనేక మందికి జ్యోతిష్య సలహాలు అందించేవారు. జ్యోతిష్య శాస్త్రంపై పత్రికలు, మాసపత్రికల్లో ఎన్నో వ్యాసాలు రచిస్తూ ఈ శాస్త్రాన్ని మరింత ప్రజలకు చేరువ చేశారు. విజయవాడలోని సంగీత కళాశాలలో వైలిన్ విద్యను కూడా అభ్యసించి ఆయనకి సంగీతంపై ఉన్న మక్కువను చాటారు. అలాగే భాస్కరాచార్య జ్యోతిష్య పరిశోధనా సంస్థను స్థాపించి జ్యోతిష్యంపై పరిశోధనలు నిర్వహించేవారు. ఆయన శ్రీ కాణిపాకం, కాళహస్తి దేవాలయాలకు ఆస్థాన సిద్ధాంతిగా సేవలందించి సమాజానికి విలువైన సేవ చేశారు. 2019లో ఆయన పరమపదించారు. అయినప్పటికీ ఆయన చూపిన మార్గం ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ రోజున మన కార్యక్రమంలో ఆయన సతీమణి, జ్యోతిష్య శాస్త్రంలో డాక్టరేట్ ఎంఏ చేసిన డాక్టర్ ప్రసూనా రామన్ గారు మనతో ఉన్నారు. వారి అనుభవం, జ్ఞానం ద్వారా ఈ సంవత్సరానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. అయితే ఆలస్యం కాకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. డాక్టర్ ప్రసూనా రామన్ గారికి మా కార్యక్రమానికి హృదయపూర్వక నమస్కారం. శుక్లాంబధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిశం అనేకదం ఏకదంత ఉపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాద నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్ పిఏ రామన్ గారు ఆంధ్రజ్యోతి అన్ని పేపర్స్, పత్రికా రంగాలకు కానీ, టీవీ ఛానల్స్ కానీ ప్రతి చోట్ల ఆయన మంచి పురోభివృద్ధి కానవచ్చింది. అందులో ఆయన పేరంటే సుందంగా అందరూ కూడా ఆయన ఇప్పటికీ ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన గురించి మహానుభావుడని చాలామంది, అలాంటి మనిషి దొరకడు మనకి ఆయన పేరు తెచ్చుకున్నారు. పుట్టినా పోయినా కూడా ఎప్పుడు ఆ పేరుతోనే మన శాస్త్రంగా ఉండాలి. అది రామన్ గారికే దక్కిందని నేను అనుకుంటున్నాను. కానీ రామన్ గారి భార్యగా అవటం కూడా ఆయన నిజంగా నా పూర్ణ సుకృతం అనుకుంటా. ఈ విద్యని నాకు చాలా మటుకు ఆయన వాస్తు కానీ, న్యూమరాలజీ కానీ అనేక పుస్తకాల్లో కూడా టైటిల్స్ పెట్టడానికి కూడా నన్ను ముందుకు తీసుకొచ్చి అన్నీ అడిగి చక్కగా నేర్పించారు. రామన్ గారు కాలం చేసినప్పటికి కూడా మళ్ళీ ఆయన తరఫున నాకు ఆ విద్య నేర్పించినందుకు నేను అందరికీ కూడా సలహాలు చక్కగా నేను కూడా యూట్యూబ్లో చెప్తున్నాను. పత్రికా రంగాల వాళ్ళకు కూడా ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, వెబ్దునియా అన్ని పేపర్స్ కూడా ఈ రాశి ఫలాలు, మాస ఫలితాలు చెప్తున్నాను. డైలీ ఫలాలు కూడా చెప్తున్నాను. ఇప్పటికి కూడా సార్ రాసినట్టుగానే మాన్యువల్గా మేము జాతకాలు వేస్తాము. కంప్యూటర్ జాతకం మాత్రం మేము చెయ్యం. ఎందుకంటే సార్ ఎప్పుడు చెప్పేవారు, ఎప్పుడైనా సరే జాతకాన్ని స్టడీ చేసి ఒక 1 అవర్ టైం తీసుకొని ఆ గ్రహాలు గ్రహించుకొని చేసుకోండి, చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడం జరుగుతుండేది. అలాగే ఇప్పటి వరకు కూడా నేను అలాగే ఆయన చెప్పిన దారిలో నడుచుకుంటూ వస్తున్నాను. ఈ మంచి అభివృద్ధికి కారణం మా రామన్ గారే అని చెప్పాలి. మంచి పేరు తెచ్చారు. నాకు కూడా అన్ని విషయాలు, అన్ని రంగాల్లో కూడా మంచి పరివర్తన గణించాను. అట్లాగే ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరం ఉన్నంత కాలం కూడా ఆయన నేను కలిసి పంచాంగ శ్రవణం చేసేవాళ్ళం. ప్రతి టెంపుల్స్లో కూడా అక్కడికి ఇప్పటికి కూడా నాకు పంచాంగ శ్రవణం చేయడానికి అందరూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. రామన్ గారి పేరు నిలబెట్టానని నేను అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆదరించి ఆయన ఇంకా మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలి అని అన్నట్టుగా ఉన్నట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది. డాక్టర్ పిఏ రామన్ గారి తర్వాత అంత గొప్ప జ్యోతిష్య విద్యను కొనసాగిస్తున్న మీకు ధన్యవాదాలు మేడం గారు. అలాగే ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. సో ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ప్రారంభం అవుతోంది కాబట్టి దాని అర్థం ఏమిటి అసలు? అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని ప్రాముఖ్యత ఎలా ఉంది అని చెప్పి ప్రేక్షకులకి వివరించగలుగుతారా? బాగా అడిగావమ్మా. కానీ ఇప్పుడు మనకి పరాభవనామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఉత్తరాభాద నక్షత్రంలో పరాభవన సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే జనవరి నుంచే మనకి కొత్త సంవత్సరం వచ్చేసింది అని జనరల్గా అనుకుంటారు. అప్పటి నుంచి అందరు రాసులు మారుతాయి అనుకుంటారు. కానీ ప్రతి దానికి కూడా మనకు తెలుగు సంవత్సరాదే ముఖ్యం. ఈ పరాభవన నుంచి అందరు గ్రహచారాలు కానీ, గ్రహ దోషాలు ఏవైనా సరే గ్రహానికి సంబంధించి అన్నీ కూడా మార్పులు చేర్పులు ఇప్పుడే జరుగుతాయి. ఈ పరాభవన సంవత్సరం ఈ సంవత్సరం చాలా ఉత్తరాభ నక్షత్రం మంచి నక్షత్రం మీనరాశిలో వస్తుంది. అందువల్ల చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది.
అన్ని విధాలు కూడా మనం మిశ్రమ ఫలితంగానే ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో పాడి పంట కానీ రైతులు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. మన స్పెక్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ప్రతి పత్రికా విలేకరులకు కూడా మంచి రాబడి ఉంటుంది, మంచి ఫలితాలు కనబడుతుంటాయి. ప్రతి ఛాన్స్ వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతారు. ఈ పరాభవన అపనిందలు మాత్రం అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ప్రణాళికలు వేస్తుంటారు, ప్రణాళిక తగ్గ ఫలితాలు కూడా కనపడుతుంటాయి. కానీ మధ్య మధ్యలో కొంచెం ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అవంతాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి మాట పడకపోయేటప్పటికీ దుష్ఫలితాలు ఎక్కువ కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పరాభవనం వస్తుంది కాబట్టి సంవత్సర ఫలితాలే అలా ఉంటాయి. కానీ అన్నీ మన ప్రపంచం అంతటికి కూడా మన భారతదేశమే ముందుంటుంది. ప్రతి రంగంలో కూడా ఇతర దేశాల కంటే మన దేశం అభివృద్ధి బాగా ఉంది. పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి, మంచి అభివృద్ధి కానవస్తుంది. అన్ని విధాలు కూడా పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉంటాయి. మనకంటే ఏమీ లోటు లేదు. పరాభవనం సంవత్సరం కూడా అయితే కొత్త అనారోగ్యాలు లేకపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అనారోగ్యంలో చికాకులు, కొత్త అనారోగ్యాలు రాకపోయినప్పటికి కూడా ప్రతి మనిషికి ఏదో ఒక అనారోగ్యం అంటూ ఉంటుంది, బాధపడుతూనే ఉంటారు. ఎందుకు బాధపడుతున్నారంటే రాహు ప్రభావం వల్ల, ఈ ప్రభావం వల్ల ప్రతిదీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. అది కొంతకాలమే, కానీ హ్యాపీగా ఉంటుంది. పరాభవనం అవసరం, ఇబ్బంది మన అవసరం ఏమీ లేదు. ధన్యవాదాలు మేడం. అలానే ఇప్పుడు మనకి పంటలు, ఎలాంటి పంటలు ఈ సంవత్సరంలో బాగా పండుతాయి, వర్షపాతం ఎలా ఉంటుంది అనేది వివరించగలుగుతారా? ఈ సంవత్సరం మనకి ధాన్యాలు, వరి బాగా పండుతుంది, పెసలు బాగా పండుతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం అపరాలు బాగా మంచి అభివృద్ధిలోకి వస్తాయి. రైతులు కూడా లాభదాయకంగానే ఉంటారు. పెట్టుబడి పెట్టినాక నష్టమాత్రం. వర్షాలు కూడా సకాలంలోనే కురుస్తాయి, అభివృద్ధి కానవస్తుంది. కానీ తెల్లరేగడి నల్లరేగడి భూములు కానీ నల్లరేగడి భూములు కానీ బాగా అభివృద్ధిలోకి వస్తాయి. పత్తి మంచి లీడింగ్లో ఉంటుంది ప్రస్తుతం. అన్ని విధాలు కూడా నవధాన్యాలు కానీ వరి కానీ ఏదైనా సరే పంట అభివృద్ధి బాగుంటుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ప్రతి విషయంలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఇబ్బంది అంటే ఏమీ లేదు. వర్షాలు కూడా సకాలంలో పడతాయి కాబట్టి భయపడకుండా అందరూ పెట్టుబడి పెట్టినప్పటికీ నష్టపోరు. రైతులు మంచి అభివృద్ధి కానవస్తుంది, హ్యాపీగా ఉంటారు. ఈ సంవత్సరం కర్తెళ్ళు ఎప్పుడు వచ్చినాయి మేడం గారు? ఈ సంవత్సరం మే నుంచి అమ్మా మనకి శుక్రమూఢమి గురుమూఢమి 2 ఉంటాయి. అది 15, ఇది 15 రోజులు. మనకి ఎటు వచ్చిందంటే 15వ తారీఖు 7 అంటే జూలై 7వ 15వ తారీఖు నుంచి మనకి కత్తెర మొదలవుతుంది. అది ఫస్ట్ గురుమూఢమి 15 రోజులు. ఆ కత్తెరలు ఏంటంటే ఎవ్వరు ఏమి చేయకూడదు, శుభ కార్యక్రమాలు చేయకూడదు. దానితోడు గృహప్రవేశ కానీ స్లాబ్లు వేయటం కానీ చేయకూడదు. కత్తెర అంటేనే ఏంటంటే ఈదురు గాలులు, ఎండలు, వడగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో ఏ శుభకార్యం చేయకూడదు అంటాం. కత్తెరలు 2 రకాలు ఉంటాయి, ఒకటి చిన్న కత్తెర, పెద్ద కత్తెర అని. పెద్ద కత్తెరలోనే ఇలాంటి కార్యక్రమం ఏమీ చేయకూడదు. చిన్న కత్తెర కూడా అది 15 రోజులు ఉంటుంది, అది కూడా ఆగస్టులో వస్తుంది. కానీ ఈ రెండింటి వల్ల మనకి ఏంటంటే వచ్చినప్పటికి కూడా భయపడకుండా ఒక 15 రోజులు మనం వదిలేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఆ టైంలో. అందుకని ఆ మూడంలో మాత్రం ఏ పని చేయకూడదు. గురుముడివి శుక్రం 2 వస్తాయి. ఈ రెండింటిలో మాత్రం ఏ శుభ కార్యక్రమం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి అందరూ దాన్ని పాటించండి. ఎందుకంటే మనకి శాస్త్రాన్ని నిబద్ధంగా మనం నడవకూడదు, శాస్త్రం అనునిస్తూ నడవాలి. సొంతంగా మన నిర్ణయాలు చేయకూడదు. ఎందుకంటే పంచాంగకర్తలు ఇదంతా కూడా పూర్వం నుంచి వస్తుంది వీటిగా, మనం దాన్ని ఇలాగే ఫాలో అవుతూ వస్తున్నాం. వాటి చెప్పడం జరుగుతుంది. కానీ ఇదేంట్లే అని శాస్త్రంగా స్లాబే వేశారు, ఎదురుగాల్చి కొట్టుకుపోతుంది. అందుకని ఈ టైంలో చేయకూడదు అని చెప్తున్నాను అనమాట. ధన్యవాదాలు. అలాగే మేడం గారు, ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు వస్తున్నాయి, వాటి వల్ల ప్రజలపై ప్రభావం ఎలా ఉండబోతోంది ఆ గ్రహణాల వలన? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. మనకి గ్రహణాలు ఈ సంవత్సరం 2020లో 4 గ్రహణాలు ఉన్నాయి. ఈ 4 గ్రహణాలు కూడా రాహుగ్రస్త కేతుగ్రస్త గ్రహణాలు. కానీ మన దేశంలో ఎక్కడా కనపడవు. దాని గురించి ఎవరు భయపడక్కర్లేదు. ఎందుకంటే గ్రహణం మనకుంటే మనం భయపడాలి, నియమాలు పాటించాలి. ఏది కనపడదు కాబట్టి ఎవరు ఈ గ్రహణం గురించి భయపడడం అవసరం లేదు, నియమాలు పాటించడం అవసరం అంతకన్నా లేదు. గ్రహణం వస్తుంది కదా అని దాని ఎక్కడో విదేశాల్లో గ్రహణం చూస్తామని వచ్చేదానికి మనం భయపడి నియమాలు పాటించేసి ప్రెగ్నెంట్ లేడీస్ అంతా పడుకొని అవసరం లేదు. కానీ గ్రహణం అనేది ప్రతి ఒక్కరికి రేసెస్ అనమాట. ఆ రేసెస్ వల్ల ఎక్కడున్నా ప్రభావం ఉంటుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంచెం గర్భిణీ స్త్రీలు మాత్రం పాటించాలి. ఎందుకంటే కొంచెం నియమం పాటించకపోయినట్టే వాళ్ళు పుట్టే బేబీస్ కొంచెం ఇబ్బందులు వస్తాయి. గ్రహణం మన దేశం లేకపోయినప్పుడు ఆ రేసెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ధన్యవాదాలు. అలాగే మనకి ఈ సంవత్సరం పెళ్లి ముహూర్తాలు ఏ నెలల్లో ఎక్కువగా ఉన్నాయి,
పెట్టుడు ముహూర్తాలు అనేవి ఒకటి తీసుకొని వస్తున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా ఎలాంటి సమయాల్లో, ఏ నెలల్లో పెళ్లి చేసుకుంటే బావుంటుంది వధూవరులిద్దరికీ అనేది వివరించండి. ఇప్పుడు మనకి మ్యారేజెస్ అనేది మ్యారేజ్ ఫర్ మెడిసిన్ అంటారు. అలాగే చాలామంది పెట్టుబడి ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. పెట్టుబడి ముహూర్తాలు అనేది ఏంటంటే దానికేమి గ్రహాలు చూసుకోరు, ఏమి చూసుకోరు. ఆ టైంకి ఏదో ఒకటి చూసేస్తారు, చేసేసుకోండి. కానీ దేవస్థానాలు చేసేటప్పుడు అసలు సిద్ధాంతులు దాని గురించి ముహూర్తం కూడా పాటించరు. ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. అట్లాగే మనకు ముఖ్యంగా మేలో మాత్రం ఎక్కువ ఒడుగు ముహూర్తాలు ఉంటాయి. మేలో ఒడుగు ముహూర్తాలు ఉంటాయి. ఈసారి జ్యేష్ఠ మాసం అధిక నిజ మాసాలు వచ్చాయి. దాంతో జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలున్నాయి, ఆగస్టులో ముహూర్తాలున్నాయి, నవంబర్లో ముహూర్తాలున్నాయి. అన్నీ కూడా మంచి మంచి ముహూర్తాలున్నాయి ఈ సంవత్సరం. అందుకని ముహూర్తాలు అన్నీ కూడా డిసెంబర్ దాకా ఉన్నాయి. డిసెంబర్ 16 వరకు ముహూర్తాలున్నాయి కాబట్టి మంచి ముహూర్తాలున్నాయి, మంచిగా పెట్టు. కానీ కొంతమంది హడావుడి పడి ఈ కాలానుగుణ్యంగా కూడా మార్పులు చెప్పి వస్తున్నాయి కాబట్టి పెట్టుబడి ముహూర్తాలు పెట్టించేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ముహూర్త బలం గట్టిగా లేకపోతే ఇబ్బందులు తప్పకుండా ఎదుర్కొంటారు. ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి. మంచిగా చెప్పారండి. అలాగే ఈ సంవత్సరం పుష్కరాలు గూడా వస్తున్నాయి. ఏ పుష్కరం వస్తుంది? ఎప్పుడొస్తోంది? అనేది కూడా వివరించండి. మనకి ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. ఈ యమునా నది పుష్కరం వచ్చినప్పుడు 12 రోజులు గురు సంచారం జరుగుతుంది. ఆ గురువు కర్కాటకంలో ఉంటారు కాబట్టి ఈ 12 రోజులు కూడా యమునా నది పుష్కరాలప్పుడు ఆ నియమం పాటించాలి. ఆ పుష్కరానికి వెళ్ళిన అందరూ కూడా పితృదేవతల్ని ఆరాధించి దానధర్మాలు చేస్తూ పితృదోషాల నివారణకి, ఎందుకంటే పెద్దల్ని స్మరించుకోవాలి ఆ రోజున. అది చేసుకున్నట్లయితే అందరికి కూడా సుప్రదంగా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు యమునా నదికి వెళ్ళాలి, మనం వెళ్ళలేం, ఎంత చాలా దూరం వెళ్ళాలి. ఢిల్లీ పెడితే ఢిల్లీ దగ్గర కూడా ఉంది, యమున స్నానం చేయొచ్చు. లేని వాళ్ళు కనీసం ఇళ్లలైనా సరే గంగేచ యమునే చేవ గోదావరి నర్మదా సింధు కావేరి అంటూ ఆ ఊరికే జలం తీసుకొని నెత్తిని చల్లుకొని స్నానం చేసి ఆ 12 రోజులు కూడా స్మరించుకుంటూ గురువుని చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ పుష్కరం అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదో ఒక పుష్కరం వస్తూనే ఉంటుంది. మనకి 20 ఏళ్ళలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇప్పుడు యమున అయిపోతుంది, నెక్స్ట్ గోదావరి వస్తుంది. ఇట్లా ప్రతి సంవత్సరం వస్తుంది. 12 రోజులు కూడా పితృ కార్యక్రమం కంపల్సరీగా చేయాలి. పెద్దలు అంటే దేవతల కంటే కూడా పితృదేవతలు ముఖ్యం, అందుకని కంపల్సరీగా చేయాలి. దానికి తోడు కూడా ఏంటంటే ఇప్పుడు మనకి పితృశేషం అనేది జనరల్గా అందరూ అనుకుంటారు ఏంట్లో పెట్టేది అనుకుంటారు. కానీ పితృ కార్యక్రమం నిర్వహించేటప్పుడు పెద్దలు ఏమనుకుంటారంటే మగ సంతానం ఉంటే, పిల్లలు ఉంటే, సంతానం ఉంటే మనకి పితృ కార్యక్రమాలు చేస్తా అనుకుంటారు. కానీ అందరికీ ఉండదు కదా అదృష్టం. అందుకు లేని వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతనే పెట్టించి వాళ్ళ పెద్దలను తలుచుకున్నట్లయితే వాళ్ళ కుటుంబ అభివృద్ధి అవుతుంది. మనకి జూన్ 1వ తేదీ నుంచి యమునా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. యమునా నది పుష్కరాలు కూడా 12 రోజులు మనకి కార్యక్రమం ఉంటుంది. కానీ గురు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి పుష్కరం వస్తుంది. ఈ పుష్కరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా 12 రోజులు వీలుంటే అక్కడే ఉండి స్నానం చేయండి. లేకపోతే ఒక రోజన్నా వెళ్ళి పితృదేవతలు స్మరించుకుంటూ వాళ్ళకి పిండ ప్రదానం చేసి వస్త్రదానం చేసి వచ్చినట్లయితే వంశాభివృద్ధి కలుగుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. కానీ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే కనీసం ఇంట్లో అయినా స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చేవ గోదావరి నర్మదా సింధు కావేరి అనుకుంటూ స్మరించుకుంటూ కనుక స్నానం చేసినట్లయితే పుష్కర ఫలితం కనపడుతుంది. మనకి 6 నెలల్లో ఎప్పుడైనా సరే యమునాన్ని ఇప్పటికిప్పుడు 12 రోజుల్లో వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేదు. 6 మంత్స్ టైం ఉంటుంది. గురువు సంచారం చేస్తూ ఉంటారు అక్కడ. 6 నెలలు ఎప్పుడైనా సరే వీలు చేసుకుని వెళ్ళి యమునాలో స్నానం చేయండి. మంచి అభివృద్ధి కానవస్తుంది, వంశం పెరుగుతుంది, అనారోగ్యాలంటూ ఉండవు. పుష్కరం అంటేనే ముందు మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగుండాలని మన అందరం కూడా అదే మనం ఉన్న ఊళ్ళో కనుక కృష్ణానదే ఉంది సపోజ్, ఇక్కడే పుష్కరం అనుకోండి, డైలీ వెళ్ళి స్నానం చేస్తాం, చేసి ఎంతో అభివృద్ధి కానవస్తుంది. అన్నిటికంటే కూడా గ్రహ దోషాలను తొలగిపోతాయి. గురు ప్రభావం చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుష్కరాన్ని స్నానం చేయండి. అందులో నియమ నిబంధనలు పాటించండి, పితృదేవత ఆరాధించండి. అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది, వంశాభివృద్ధి అవుతుంది. మేడం గారు, నవనాయకులు అంటారు కదా, అసలు నవనాయకులు అంటే ఎవరు? ఈ సంవత్సరం ఏ నవనాయకులు ఆధిపత్యం వహిస్తున్నారు? ఈ సంవత్సరం రాజు మనకి గురువు అమ్మ. నవనాయకులు ఉంటే 9 మంది. రాజు, మంత్రి, సస్యాధిపతి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఉంటారు. అంటే ఇప్పుడు మన సపోజ్ మా పార్లమెంట్లో నవనాయకులు, ఇప్పుడు మన నవనాయకులను మామూలుగా మన జ్యోతిష ప్రకంగా అనుకుంటున్నాం. కానీ పార్లమెంట్ ఒక్కొక్క పదవికి ఒక్కొక్క అలంకరిస్తారు కదా. అలాగే నవనాయకులు కూడా ఈ సంవత్సరం గురువు రాజైనాడు.
అందుకే చాలా బాగుంటుంది. ఆయన మంచి ఆధ్యాత్మికం పెరుగుతుంది, దానధర్మాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి పరిపాలన ఇస్తూ ఉంటారు నవనాయకులు. మనకి మనతో చెడు కుజుడైనాడు, కొంచెం టెన్షన్స్ పెరుగుతుంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ప్రతి విషయంలో టెన్షను, అనారోగ్యాలు అధికంగా ఉంటాయి. అలాగే సేనాధిపతి చంద్రుడు, వర్షాలు బాగా పడతాయి, మంచి మంచి ఆరోగ్యం, మానసిక వ్యధ పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఏదో ఒక ఆలోచన పడటం, థింకింగ్ చేసుకోవటం, దాంతో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మంచి పత్తి, మంచి మంచి గోధుమలు, బియ్యం ఇట్లాంటి పప్పు ధాన్యాలు కానీ అన్నీ కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. మంచి వర్షాలు పడితే హ్యాపీగా ఉంటుంది. అలాగే సేనాధిపతి అయితే సత్సాత్ శుక్రుడు. శుక్రుడెవడు? కళత్రకారకుడు, కళలకు సంబంధించిన వాడు అనమాట. ఈ శుక్రుడి వల్ల ఏంటంటే మనకి రసాయనిక పదార్థాలు కానీ, కన్జ్యూమర్స్ కానీ, అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ బాగా డెవలప్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఈ కళాకారులకు కానీ, పత్రికా రంగాల వాళ్ళకి కానీ అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ సంవత్సరం. వాళ్ళకంటే ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు, శుక్రుడు ఆధిపత్యం కాబట్టి. ధాన్యాధిపతి బుధుడైనాడు. ప్రతి పంట కూడా వస్తుంది, చేదాకా వస్తుంది, మంచి సేల్స్ అభివృద్ధి ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అమ్మ వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఈ బుధుడు మనకి ఎక్కువైందంటే పెసలు, పసుపు కొమ్ములు ఇట్లాంటి వాటికి మంచి డిమాండ్ వస్తుంది, మార్కెట్ చాలా బాగుంటుంది. ఏదైనా సరే స్టాక్ మార్కెట్ చేసినా కూడా వాళ్ళకి మంచిగా అభివృద్ధి కానవస్తుంది. అలాగే అర్ఘ్యాధిపతి శని, రవి. అర్ఘ్యాధిపతి ఎవరంటే, ఇప్పుడు అర్ఘ్యం అంటే నీళ్లు వదలటం, రవి సూర్యభగవానుడు ఆయన. మనకి మంచి వర్షాలు పడతాయి, మంచి వాతావరణం ఉంటుంది, కానీ పంటలు కూడా బాగా అభివృద్ధి పడుతాయి. కానీ అప్పుడప్పుడు చర్మ సంబంధించిన చికాకులు వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో తెలియకుండా దానివల్ల ఇబ్బందులు పడుతుంటారు. ప్రజలకి గ్రంథాలయాల్లో కానీ, పుస్తకాల్లో కానీ మంచి అభివృద్ధి వస్తుంది. పత్రికా విలేకరులకు కూడా మంచి పురోభివృద్ధి కానవస్తుంది. రవి ఎలాంటి వాడంటే, రవి మంచి తేజస్సు ఇస్తాడు కాబట్టి రవి వల్ల మనకి మంచి అభివృద్ధి కానవస్తుంది. అలాగే మేఘాధిపతి అంటే ఆకాశం. మేఘాలు కంపించినప్పుడల్లా వర్షం రావటం, చల్లగా ఉండటం, వాతావరణం మనకి చాలా మటుకు కూడా మనకి ఆగస్టు నుంచి కూడా వర్షాలు పడితే కొంచెం వాతావరణం కూడా మార్పులు వస్తాయి, హ్యాపీగా ఉంటుంది. వచ్చినా కూడా కొంచెం ఏంటంటే, ఈ వర్షాల వల్ల ఉరుములు మెరుపులతో వస్తాయి, కంపిస్తుందన్నమాట మేఘం. అప్పుడు కొంచెం చికాగ్గా అనిపిస్తుంది, బురుగులు వస్తే వర్షం ఉండదు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ మేఘాధిపతి ఎదురాడు. అది రసాధిపతి రవి. రసాధిపతి అంటే మందులు, రసాయనిక పదార్థాలు కానీ, మెడికల్ సంబంధించి రకరకాల మందులు వస్తున్నాయి. జనరిక్ అంటున్నారు, మామూలు కంపెనీ మెడిసిన్స్ అంటున్నారు. ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ తయారవుతాయి. దాంతో ప్రజలకు ఏమవుతుందంటే, ఏ మెడిసిన్ వాడాలి అని తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు జనరల్గా ఇవి ఎందుకంటే ఈ సంవత్సరం రవి కదా, ఆయన ఆరోగ్యకారకుడు. ఈ మందుల వల్ల డిఫరెన్సెస్ వల్ల కొంచెం అనారోగ్యాలు కూడా విపరీతంగానే ఉంటాయి, చికాకులు అధికంగా కనపడుతూ ఉంటాయి. అలాగే నీరసాధిపతి ఏంటంటే డౌన్ అయిపోతుంటాడు శుక్రుడు. కొంచెం మ్యారేజ్ చేసుకోవడం ఎవరైనా సరే, కొంతమంది పెళ్లి చేసుకుంటారు, విడాకులు అయిపోతుంటాయి, అండర్స్టాండింగ్స్ లోపం అన్నమాట భార్యాభర్తలకి. ప్రతి విషయాన్ని పీచులు పట్టుకోవటం, ఇట్లాంటి అనారోగ్యాలు కూడా, చక్కెర వ్యాధి విపరీతం అయిపోతుంది, షుగర్ వ్యాధి అయిపోతుంది. కొంతమందికి లేడీస్కి కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఈ శుక్రుడు వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ భాగం ప్రేమ వివాహాలు ఎక్కువైపోతాయి, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఎక్కువైపోతాయి. ఇవన్నీ కూడా ఈ శుక్రుడు ప్రభావం వల్ల మనకు జరుగుతుంటాయి. కాబట్టి ఈ శుక్రుడు అన్ని విధాలు బాగున్నప్పటికీ కూడా ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ సంవత్సరం నీరసాధిపతి ఆయన అయినాడు కాబట్టి భయపడక్కల. అంటే మార్కెట్ స్లోగా డౌన్ అవుతుంటుంది, రేస్ అవుతుంటుంది, కానీ అనారోగ్యాలు మాత్రం విపరీతంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నవనాయకులు అంటే ఏదో ఇప్పుడు అనుకుంటాం, నవనాయకులు ఎవర్రా అనుకుంటాం. నవనాయకులు అంటేనే మనకు ఒక పార్లమెంట్లో మెంబర్స్ ఎలాగో మన జ్యోతిష్యంలో కూడా వీళ్ళు కూడా అంతే. ఒక్కొక్కరు ఒక ఆధిపత్యం ఇచ్చామన్నమాట, ఆధిపత్యాన్ని వాళ్ళు అలాగే చేసుకుంటూ వస్తారు. కానీ ఇది డైరెక్ట్గా జరిగేదే నవనాయకుల యొక్క దాన్ని బట్టే మన పరిపాలన ఎలా ఉంటుందంటే చక్కగా వాతావరణం బాగుంటేనే కదా ఏదైనా సరే బాగుండేది, అందుకని హ్యాపీగా ఉంటుంది. చాలా బాగా వివరించారు మేడం గారు. అసలు ఇలా పార్లమెంటుతో పోల్చి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం ఇది. చివరిగా మన ప్రేక్షకులందరికీ ఎంతో ఆసక్తికరమైన విషయం రాశి ఫలితాలు. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే, వాళ్ళ ఆదాయం కానీ, ఖర్చులు, వ్యయం కానీ, రాజ్యపూజ్యాలు, అవమానాలు ఎలా ఉండబోతున్నాయో క్లుప్తంగా వివరించగలుగుతారా మేడం? అలాగే మేడం గారు, ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, రాజ్యపూజ్యం 5, రాజ్యపూజ్యం 2, అవమానాలు 8. కానీ వీళ్ళు ఏంటంటే ఖర్చు జమ 2 సమానంగానే ఉంటాయి. అర్ధాక్షరం వీళ్ళు ఏలినాటి దోషంలో ఉన్నారు కాబట్టి చికాకులు సహజంగా ఉంటాయి. మేషరాశి వాళ్ళు భయపడడం అవసరం లేదు, ఆర్థికంగా బాగానే ఉంటుంది.
కొంచెం బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కొంచెం మాట పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది. అంటే ఆదాయం 5, వ్యయం 11. ఆదాయం 5 ఉన్నప్పుడు వ్యయం 11 అంటే ఏంటి? వ్యయం అవుతుంది కాబట్టి మనం కష్టపడాలి, సంపాదించాలి, ధ్యేయం పెరుగుతుంది. దాంతో హ్యాపీగా ఉంటారు. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 7. అంటే గౌరవించే వాళ్ళు ఒక్కలే ఉన్నారు, అవమానించే వాళ్ళు 7 ఉన్నారు కాబట్టి వృషభ వాళ్ళకి టైం పర్వాలేదు. ఇవి కొంచెం ఖర్చులు పెరిగితే అనారోగ్యంలో కూడా చికాకులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పర్వాలా, చాలా హ్యాపీగా ఉంది మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే 8, ఆదాయం 8, వ్యయం 11. అంటే 8 పర్వాలా సంపాదిస్తారు, 11 ఖర్చు పెట్టినా కూడా ఖర్చు దమ్ము సరిపోతుంది, ఇబ్బంది లేదు. వీళ్ళకి రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి ఎటొచ్చింది ఒకటే. కొంతమంది గొప్ప మీద కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. అంటే మన యొక్క పురోభివృద్ధిని చూసి బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ మిథున రాశి వాళ్ళకి. అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఉండదు, మంచి హ్యాపీగా ఉంటారు. కానీ కొంచెం అప్పుడప్పుడు బయట నరద కోర్స్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది. టైం బాగుంది కాబట్టి ఆదాయం మరి 2, వాళ్ళకి ఏమి లేదనమాట. 11 వ్యయం అంటే ఆదాయం అక్కడ ఏది అసలు ఖర్చు పెట్టినా కూడా అంటే అప్పులు పాలవుతారు. జలసాలకు వెళ్ళి ఖర్చులు పెట్టుకోవటం, అనవసరంగా వ్యాపకాలు పెంచుకొని డబ్బు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే రాజ్యపూజ్యం అంటే 4, పర్వాలేదు మెచ్చుకుంటారు. అవమానం వచ్చేటప్పటికి వీళ్ళకి 3. ఏంటి అందరూ మెచ్చుకున్నా ఒకళ్ళు తిట్టుకుంటుంటారు, సహజమే కదా. ఇది కర్కాటక వాళ్ళకి బాగానే ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఆదాయం 5, వ్యయం 5, 2 సమానంగా ఉన్నాయి పాపం. వాళ్ళు సంపాదిస్తారు, ఖర్చు పెడతారు, కొంచెం మంచి రియల్ ఎస్టేట్లో బాగుంటారు, వ్యాపారాలు చేస్తారు, ఏదైనా ప్రాపర్టీ డెవలప్ చేసుకుంటారు. అయితే వాళ్ళకి అష్టంశని ప్రభావం వల్ల ఆరోగ్యాలు చికాకులు వస్తాయి, అంతేకాని ఇబ్బంది అంటూ ఏం లేదు. ఎటొచ్చి రాజ్యపూజ్యం 7, వీళ్ళకి 10 మంది మెచ్చుకుంటారు మంచివాళ్ళు అని. కొంచెం మ్యారేజ్ కూడా తొందరగానే అయిపోతాయి. మ్యారేజ్ కొంతమంది ఇబ్బంది అంటే వివాహితులకు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ప్రయత్నం చేస్తే పిల్లలు కూడా అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఏముండదు. 3 కాబట్టి అవమానం పర్వాలేదు తగ్గింది, ఎవరు చుట్టుకోరు అనమాట, అందరూ మంచిగా చూస్తూ ఉంటారు. అలాగే కన్యారాశి వాళ్ళు ఉన్నారు 8, వాళ్ళకి ఆదాయం. ఇది వచ్చి వీళ్ళకేంటి 11 వ్యయం అంటే 8 పర్వాలా కొంచెం సంపాదించుకుంటారు. 11 అంటే కొంచెం అన్నిటి మీద ఖర్చు పెడతారు. కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఖర్చులు అధికంగా ఉంటాయి, కనపడదు, ఎందుకు పెడుతున్నా తెలియదు. అయితే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు, 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కన్యారాశి వాళ్ళకి భయం అంటూ ఏమి లేదు. కానీ డబ్బు కూడా అలాగే వస్తుంది వాళ్ళకి. 10 మందిలో మంచి గౌరవం ఉంటుంది, మంచి సభల్లో సమాజంలో పాల్గొంటారు. ఈ విషయంలో కన్యారాశి వాళ్ళు నెంబర్ 1 చెప్పాలి. రాజ్యపూజ్యం 3 అంటే 10 మంది మెచ్చుకున్న అవమానం 3 అంటే సరిసమానంగానే ఉన్నాయి వీళ్ళకి. దేని గురించి భయపడ అవసరం అసలు లేదు వాళ్ళు. అన్ని విధాలు కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది, ముందుకు వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు అనమాట ఈ రాశి వాళ్ళు. అలాగే తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, చాలా లోలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రాబడి తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వచ్చి రాబడిని బట్టే మనం ఏదైనా ఖర్చు పెట్టాలి, అనవసరంగా అప్పులు చేసేసుకొని ఇబ్బంది పడే అవసరం లేదు. ఎందుకంటే టైం బాగాలేదు, టైం బాగానప్పుడు జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా సరే టైం బాగున్నప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా మంచిగా వెళ్తుంది. టైం బాగానప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఉంటే మాత్రం హ్యాపీగా ఉంటారు. అట్లాగే వీళ్ళకి ఏంటంటే రాజ్యపూజ్యం 6, మంచిగానే ఉంది, 10 మంది మెచ్చుకుంటూనే ఉంటారు పాపం. 3 అవమానం అంటే సహజమే కదా, ఇంకో 3 పెరిగింది పాపం అవమానం అంటే 100 మంది ముగ్గురు మెచ్చుకుంటే ముగ్గురు తిట్టుకుంటారు, సహజం అనమాట. అందుకే తులారాశి వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, బాగుంది. వాళ్ళకి ఆదాయం బాగుంది కానీ అష్టంశని నడుస్తుంది కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి. కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, కానీ ఈ ఇబ్బంది వచ్చినప్పటికి కూడా సమస్య పోతుంది, భయమే లేదు రాశి వాళ్ళకి. వ్యయం వచ్చి 5, ఖర్చులు తక్కువే పాపం వాళ్ళకి, హ్యాపీగా ఉంటారు. సంపాదించిన డబ్బు మూల డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు, ఏమైనా ఇల్లు స్థలాలు కొంటుంటారు, ప్రాపర్టీ డెవలప్ చేసుకుంటారు, ఇబ్బంది అంటూ లేదు. సరే రాజ్యపూజ్యం 2, అవమానం 6 కదా, అవమానం ఎక్కువ ఉంది, రాజ్యపూజ్యం తక్కువగా ఉంది వీళ్ళకి. ఉన్నప్పుడు ఆదాయం బాగుంది కదా, ఇది ఖర్చు జమ హ్యాపీగా ఉంటారు. ఇవి ఉంటే సహజంగా ప్రతి ఒక్కరు తిట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం మంచిగా పొగిడే వాళ్ళు ఉంటారు, 2 సరిసమానంగా ఉండి భయపడ అవసరం లేదు. ధనుసు రాశి వాళ్ళకి 14 ఆదాయం, చాలా బాగుంది టైం వాళ్ళకి ఇప్పుడు. అందుకని ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళకి గురుబలం బాగుంటుంది, అందుకని చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ నుండి భయపడక్కల. 11 వ్యయం, ఆదాయం ఎక్కువగా ఉండి 11 అంటే తగ్గింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, బాగా హ్యాపీగా ఉంటారు. అలాగే 5, 2 ఇంటే రాజ్యపూజ 5, 10 మంది మెచ్చుకుంటారు, పర్వాలేదమ్మా వీళ్ళు అనుకుంటూ ఉంటారు.
తర్వాత 6 వచ్చింది అవమానం అంటే ఒకటి మెచ్చే ఉంది ఒకటి. అందుకని తిట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, దీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు అని భయపడక్కర్లేదు, హ్యాపీగా ఉంటారు. అలాగే మకరం, మకరాశి రెండే ఆదాయం 8 వ్యయం అనమాట. ఇక్కడ వచ్చే డబ్బే లేదు, ఇక్కడ 8 సరిపోతుంది, ఖర్చు అయిపోతున్నాయి. వీళ్ళు మిగుల్చుకోలేరు, ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటారు. ఆ ఖర్చులతో ఏంటంటే కొంచెం అప్పుల బాధ ఉండటం, అనారోగ్య సమస్యలు రావటం, కొంచెం ఫ్యామిలీ పరంగా చికాకులు రావటం ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. అయితే వచ్చినప్పుడు భయపడక్కల, రాజ్యపూజ ఒకటే వీళ్ళకి, అసలు ఏమీ లేదనమాట. చాలా మటుకు ఇబ్బందులు పడతారు, పడ్డా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవమానం వచ్చేటికి 6 ఉంది. అవమానం అంటే సహజమే కదా, ఎవరైనా తిట్టుకోవడం కట్టుకోవడం అని సహజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ కుంభరాశి వాళ్ళకి 2 ఆదాయం, 8 వచ్చేటప్పటికి వ్యయం. పాపం కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ప్రాపర్టీ డెవలప్ చేసుకుందాం అని ఆలోచన ఉంటుంది, కానీ ఆదాయం లేదు కదా, ఖర్చు ఎక్కువగా ఉందంటే ఖర్చు పెట్టినా కూడా ఖర్చు తగ్గ ప్రయత్నం సంపాదిస్తారు వీళ్ళు, భయం అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళకి 4 రాజ్యపూజ, 10 మంది బాగా సంఘంలో మంచి పేరు ప్రకటిస్తారు, మంచిగా పైకి వస్తారు. అవమానం 2, సహజంగా 2 అంటే మంది తక్కువ తిట్టుకుంటారు. కుంభరాశి వాళ్ళు కొంత తిట్టుకోరు, ఎందుకంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు, ఫ్రెండ్లీగా ఉండి అందరితో కలిసిపోతారు కాబట్టి భయం అంటూ ఉండదు. మీనం వాళ్ళకి 14, వాళ్ళకి ఏ లాంటి ఉన్నప్పటికీ కూడా ఆదాయం బాగుంది, ఆర్థికంగా కూడా చాలా డెవలప్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. 11 వ్యయం అంటే ఒక 2 మిగుల్చుకుంటారు, కొంచెం డిపాజిట్ చేసుకోవటం, అయినా ప్రాపర్టీస్ డెవలప్ చేసుకోవటం, మంచి రియల్ ఎస్టేట్స్లో కానీ భూములు కొనటంలో కానీ ముందే ఉంటారు. ఏలాంటి ప్రభావం కూడా వాళ్ళకి ఏం చేయదు, హ్యాపీగా ఉంటారు. రాజ్యపూజ 7 పర్వాలేదు, చాలా మంచిగా అంటే వాళ్ళకి, ఎందుకంటే మీనరాశి వాళ్ళకి అన్ని విధాలుగా మీనరాశి గురువు మంచి సపోర్ట్గా ఉంటారు, అందుకని వీళ్ళకి అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు. మనసు మంచిది, మార్గం మంచిది, అందుకని హ్యాపీగా ఉంటారు. ఇటు వచ్చి 5 అవమానం. సరే 5 అవమానం ఏముంది, సహజంగా వస్తూనే ఉంటాయి కాబట్టి అది సహజం. ఈ మంచి 12 రాష్ట్రం వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితంగా ఉంది, అంత హైను లేదు, డౌన్ ఫాల్స్ లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది ఈ సంవత్సరం. కానీ ఇవన్నీ కూడా ఒక జనరల్గా చెప్పేవే ఈ ఆదాయాలని, అది మన మనసుకి మనం చేసే పని మీద నమ్మకం ఉండాలి, చేసే పని జాగ్రత్త ఉండాలి, అభివృద్ధి కావాలి అని ఒక గోల్ రీచ్ అవ్వాలని మనసులో పెట్టుకొని ప్రతి రాష్ట్రాన్ని కూడా మనం చేయాలని ధ్యాస పెట్టుకుంటే మాత్రం గ్యారంటీగా సక్సెస్ఫుల్ అవుతారు, హ్యాపీగా ముందుకు వెళ్తారు. అది ఎంతసేపు జాతకం నమ్ముకొని ఇది ఆదాయం ఎలా ఉంది ఇలాగే అనుకుంటూ కూర్చుంటే అక్కడే ఉంటుంది, వేసిన గొంగలు వేసిన చోటే ఉంటుంది. అందుకని మనం చేసే పని మీద కష్టపడాలి, కష్టే ఫలి అన్నట్టుగానే కష్టపడితే మాత్రం అన్ని రాష్ట్రాల వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఈ సంవత్సరం చాలా మటుకు బాగుందని చెప్పాలి ఎవరికైనా సరే. చాలా బాగా వివరించారు మేడం గారు. అంటే జాతకం అని చెప్పి భయపెట్టడం అని కాకుండా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చారు. చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడం గారు, ఈ సంవత్సరం అన్ని రాసుల వాళ్ళు కూడా ఏ ఆరాధ్య దైవాన్ని స్మరించుకుంటే మేలు జరుగుతుందంటారు? ప్రతి రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మనకి అంతగా రాహుకేతు గ్రహాల సంచారం వల్ల దక్షిణామూర్తిని పూజ చేసుకోవచ్చు, అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఈశ్వరారాధన చాలా మంచిది, అమ్మవారి పూజ కూడా చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఆ ప్రతి రాశి వాళ్ళు కూడా ఎక్కువ భాగం అమ్మవారినే పూజ చేసుకోండి, అమ్మవారిని పూజ చేసుకుంటే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మాకు చాలా మంచి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం గారు. మీకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తు, జ్యోతిష్య, న్యూమరాలజీ వివరాలకు ఏమైనా సూచనలు, సలహాలు కావాలంటే కింద నెంబర్కి సంప్రదించండి. ధన్యవాదాలు. పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రేక్షకులకి. అలాగే ఈ సంవత్సరం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, సిరి సంపదలతో బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.